టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. కామారెడ్డి పట్టణ మరియు మండల ఫోటోగ్రఫీ ఎన్నికలు ఈ రోజు జరపబడ్డాయి. జిల్లా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధ్యక్షులుగా తిరుమల బాలరాజ్, ఉపాధ్యక్షులుగా సతీష్, ప్రధాన కార్యదర్శిగా గోపి, కోశాధికారిగా నేత్రప్రసాద్, ఉప కార్యదర్శిగా బాలకృష్ణ మరియు కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికలు జిల్లా ఆధ్వర్యంలో అధ్యక్షులు శ్రీనివాస్, కోశాధికారి భూపాల్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండె నవీన్ కుమార్ వారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరపబడ్డాయి. జిల్లా పక్షాన కొత్తగా నూతనంగా ఎన్నిక కాబడిన కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఏఎస్ఎన్ టీవీ ప్రేక్షకులకు ఇవాళ కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఆధ్వర్యంలో ఎలక్షన్స్ జరిగాయి. దానికి ముఖ్య అతిథులుగా అలాగే ఎలక్షన్ కమిటీలో మెంబర్ గా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సంగమేశ్వర, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ సంగమేశ్వర్ అన్న మనతో ఉన్నారు. ఇవాళ జరిగిన కార్యక్రమాలు చెప్తారు మనకి. ఈసారి ఎలక్షన్స్ ఇండిపెండెంట్ ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ గా వేసిండ్రు. ఇంతకు ముందు వచ్చేసి పిఎస్టీ రకంగా ఉండే, ఈసారి మాత్రం ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ గా వేసిండ్రు. సో ఆ రకంగా అందరిని కలుపుకొని అందరి నిర్ణయం తీసుకొని మేము ఏదైతే ఎలక్షన్స్ చేసినామో అది జయప్రదంగా సక్సెస్ అయింది. ఆల్రెడీ కమిటీ కూడా సెట్ అయిపోయింది. అందరు ఇండివిజువల్ గా వచ్చేసి ఈసారి ఏదైతే ఉందో అది ఓకే చేసినామో ఇండివిజువల్ గానే వేసారు. ఇండివిజువల్ గానే ప్రెసిడెంట్ సెక్రటరీ అని నిర్ణయం చేయడం జరిగింది. అన్న, ఇప్పుడు మీ సంఘంలో మొత్తం ఎంతమంది ఉన్నారు? మీరు ఏమన్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారా మీ సంఘం కొరకు? ఆల్రెడీ మేము ఇంతకుముందు మన వెంకటరమణారెడ్డి గారిని జాగా అడగడం జరిగింది, కేసు అడగడం జరిగింది. సో అతను కూడా మంచిగానే స్పందించారు, ఇస్తా అని చెప్పారు. మళ్ళీ ఇక ముందు కూడా మాకు కొద్దిగా రెస్పాన్స్ ఇచ్చేయండు, కానీ మళ్ళీ ఒకసారి వెళ్ళి మేము కన్సల్ట్ అవుతాము సార్ గారిని. సో ఇంకా నిర్ణయం సార్ తీసుకొని ఇస్తా అన్నట్టు చెప్పారు, స్పందిస్తారు. మీ సంఘంలో మొత్తం టోటల్ గా ఎంతమంది ఉన్నారు? ఎటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు? మా సంఘంలో వచ్చేసి కామారెడ్డి మండలి వచ్చేసి 134 మెంబర్స్ ఉన్నారు. ఇక జరగబోయే కార్యక్రమాలు ఏంటంటే కుటుంబ భరోసా ఒకటి ఉంది మాది. సో రాష్ట్ర పరంగానే ఉన్నది, అదైతే ఇప్పటికీ జయప్రదంగానే సక్సెస్ ఉన్నది. ఇక ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయబోతున్నాము. అవన్నీ తర్వాత జరిగే కార్యక్రమంలో వివరిస్తాం. జిల్లా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ జిల్లా అధ్యక్షుడితో మాట్లాడదాం. ఈ రోజు కామారెడ్డి పట్టణ మండల ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్షన్స్ లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంలో ప్రెసిడెంట్ గా బాలరాజ్ ను, సెక్రటరీగా మన గోపిని, క్యాషియర్ గా నేత్రప్రసాద్ ను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు జరిగిన సమావేశంలో మా ఫోటోగ్రాఫర్లు పెద్ద మొత్తంలో హాజరు కావడం జరిగింది. వారికి మా జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నమస్తే. ఎలక్షన్స్ ఏ విధంగా జరిగినాయో సభ్యుడు శ్రీనివాస్ చెప్తారు. ఇవాళ కామారెడ్డి ఎలక్షన్ జరగడం జరిగింది, కానీ ఇది కరెక్ట్ గా లేదని నా ఒపీనియన్. ఏంటంటే సభ్యులు మొత్తం రాలేదు, మళ్ళీ ఏంటంటే ఓటింగ్ శాతం కూడా కరెక్ట్ లేదు. ఇండిపెండెంట్ గా అందరూ గెలవడం జరిగింది. యునానిమస్ అయిందని విన్నాము, నిజమేనా? నిజమే, విన్నాము. అది కూడా ఏకపక్షపాతంగా జరగడం అనేది జరిగింది. చూడండి మామా మామా రైట్. కామారెడ్డి
ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ ల్యాబ్స్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం. నన్ను ఏకగ్రీయంగా ఎన్నిక చేసుకున్నందుకు ధన్యవాదములు. నాకు కామారెడ్డి యూనియన్ నుండి మీరందరు సపోర్ట్ చేస్తే ఇంకా కూడా ముందు అభివృద్ధి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఉండాలని, మాకేమన్నా తెలియకుండా చెప్పాలని మనస్ఫూర్తిగా చెప్పి కోరుకుంటున్నాను. ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులకి నమస్కారం. ఈ రోజు కామారెడ్డి మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అందులో మేము ఎన్నికైనందుకు సంతోషిస్తున్నాము. సంఘం యొక్క అభివృద్ధి కోసం మేము ముందు తోడ్పడతామని మేము తెలియపరుస్తున్నాం. కామారెడ్డి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అందరికి నమస్తే. ఈ రోజు జరిగినటువంటి మన కామారెడ్డి టౌన్ ఎన్నికల్లో మేము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ న్యూ బాడీ ఏదైతే ఉందో దీనికి మనం కామారెడ్డి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ని ఇంకా డెవలప్ చేసి ఫోటోగ్రాఫర్స్ యొక్క ఇంకా స్థితిగతుల్ని ఇంకా డెవలప్ చేయడానికి, వాళ్ళ పరిస్థితుల్ని మెరుగుపరచడానికి మేమందరం కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం. పాత టౌన్ ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి, కొత్త టౌన్ ఎన్నికలు జరిగినందున మీ అందరికీ శుభాకాంక్షలు. ఇందులో మేము పోటీ చేసినందుకు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో ఏంటంటే ఇప్పుడు కుటుంబ భరోసా ఇవన్నీ కొద్దిగా ఇప్పటి నుంచి రూల్స్ చేంజ్ చేసి కొత్త బాడీ అన్న పర్ఫెక్ట్ గా నినాదాలు తీసుకొని పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది. సో మా అందు ప్రత్యేకంగా ఉంచి మమ్మల్ని ఎన్నుకున్నందుకు అందరికీ థ్యాంక్స్. నూతనంగా ఎన్నుకున్నందుకు